రంగారెడ్డి జిల్లా షాబాద్ లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా దుకాణం ముందు పెద్ద సంఖ్యలో బార్లు తీరారు. యూరియా కొరత కారణంగా దళారులు కొత్త దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక బస్తా 250 రూపాయలు కాగా 350కి అమ్ముతున్నారని ఆందోళన చేశారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు. రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అంటే వస్తున్నాం పోతున్నాం. నేను 7 గంటలకు వచ్చిన నేను తిరగబట్టి వారం రోజులకు ఎక్కువ అయిపోతుంది. ఏమంటుండ్రు దొరుకుతూ ఇస్తుండ్రు లేకపోతే ఇస్తలేదు. 4 ఎకరాలు ఉంది పత్తి. ఒక్క సంచి కూడా వేయలేదు. వచ్చే రోజు తిరిగిపోకుండా కానీ ఇస్తలేదు. ఇచ్చిన వాళ్ళకి దొరుకుతున్నాయి, ఇన్న వాళ్ళకి ఇస్తలేదు. వారం రోజులకు ఎక్కువ అయిపోతుంది. తిండిలే తిప్పలేదు, ఇదే తిరుగుతారు. తిన్నవాడ కూడా తిప్పలేదు. నా పేరు సురేష్, నా గోడంపాడు. యూరియా గురించి అనేక ఇబ్బందులు ఉన్నాయి. రైతులను ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదు. ఎందుకంటే రైతులు దేశానికి వెన్నెముక అంటారు, కానీ చూడడానికి మాత్రమే ఉన్నది అది. ఇట్లాంటి కొరతల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఇబ్బందులు లేకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మాకు సకాలంలో ఎరువులు అందించగలరని మేము అనుకుంటున్నాం. తొందరగా ఈ ఎరువుల సమస్య తీరిస్తే రైతులందరూ బాగుపడతారని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వంలో యూరియా వస్తుండే, దీంట్లో కూడా వస్తుండే అని అంటారు, కానీ మరి కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమా, మా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమా, కానీ యూరియా మాత్రం చాలా కొత్తగా ఉంది. తొందరగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని యూరియా సకాలంలో అందించగలరని మేము ఆశిస్తున్నాం.